మరి ఈ సమయంలో ప్రార్థనతో ఈ కోడికను ప్రారంభించుకుందాం. మరి ప్రాఫెట్ హోలీ ఫెయిత్ జీవన్ కుమార్ యొక్క బర్త్డే సందర్భంగా దేవుడు హోలీ ఫెయిత్ను గత 6 సంవత్సరాలు కాచి కాపాడి సంరక్షించి పోషించి సజీవ లెక్కలో ఉంచి తన కృపలో భద్రపరిచినందుకు కృతజ్ఞతగా ఈ చిన్న కూడికను ఏర్పాటు చేసుకోవడం అయినది. కనుక మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. ఈరోజు మనం భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం ఆయన కృప. కనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఉద్దేశంతో మహిమ ఘనత ప్రభావములు ఆయనకు చెందాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే మరి డాక్టర్లు సంతానం కాదు అని చెప్పినప్పటికీ దేవుడు అవుతారని చెప్పి చేయించినటువంటి విధానమును బట్టి కూడా ప్రభువుకు మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియపరచవలసిన వారమైనాం. కనుకనే ఈ కోడికను ఈ విధంగా అనేక సంవత్సరాలుగా, మరి 6 సంవత్సరాలుగా, ఇది 6వ సంవత్సరం, 6వ సంవత్సరం కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని దేవుని సన్నిధిలో ఇష్టపడుతూ ఉన్నాం. మరి మనమందరం కూడా ప్రభువుకు స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు, 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 స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం. సర్వశక్తి గల దేవ, సర్వాధికారి అయిన దేవ, సర్వకృపానిధి అయిన దేవ, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం నాయనా. ఈ రోజున తండ్రి అనుకోని రీతిగా నీ దాసులు శ్యామికరన్నను రవికుమార్ అన్నను మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయా. స్తోత్రములు, 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 స్తోత్రం నాయనా. మరి ముఖ్యంగా తండ్రి ప్రాఫెట్ హోలీ ఫెయిత్ జీవన్ కుమార్ను అద్భుతంగా నాయనా ఈ లోకంలో జన్మింపజేసి 6 సంవత్సరములు కాచి కాపాడి సంరక్షించి పోషించి సజీవ లెక్కలో ఉంచిన విధానమును బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా. మహిమ నీకే, ఘనత నీకే ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని 127వ కీర్తన 3వ వచనములో మీరు తెలియజేశారు నాయనా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకుంటుని అని హవ్వ చెప్పినటువంటి మాటను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అవునైనా యేసుక్రీస్తు మరి కుమారుని దైవ కుమారుడైన నయోమికి 2 ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ప్రభా ఆ ట్యూబ్స్లో రైట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ కావాలని ఉపవాసాలుండి ప్రార్థన చేసినప్పుడు నైనా అద్భుతంగా నైనా ఉపవాస ప్రార్థన ద్వారా మా మొరలు ఆలకించి ఆ రైట్ ట్యూబ్ ఓపెన్ చేసి ఆ రైట్ సైడ్లో గర్భము ధరించినట్లుగా చేసిన గొప్ప దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రము నైనా. మరి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నైనా ఇక సంతానం కారు అని చెప్పి నైనా మరి డిక్లేర్ చేశారు ప్రభా. అలాంటిది నైనా నువ్వు గొప్ప కార్యం చేసి ఆ రైట్ ట్యూబ్ ఓపెన్ చేసి అయా సంతానమును మీరు అనుగ్రహించారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు,
స్తోత్రములు 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 స్తోత్రము నైనా. మంచి దేవానికి స్తోత్రములు, గొప్ప దేవానికి స్తోత్రములు, సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు. స్తోత్రమునైనా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకేనైనా. అయ్యా, నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరొకనైనా నీ పాద సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు 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 నైనా. పాపినైన నన్ను, ఘోర పాపినైన నన్ను, అయ్యా త్రాగుబోతును తిరుగుబోతునైనటువంటి నన్ను వెతికి వెతికి రక్షించిన విధానమును బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. నన్ను కూడా ఒక ఇంటివానిగా చేసి, ఒక కుటుంబముగా చేసి, అయా సంతానమును అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు. స్తోత్రములు 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 నైనా. ఒక కుటుంబమును నైనా ఈ భూమి మీద నిన్ను తండ్రి అని స్తుతించి ఆరాధించేటువంటి, ప్రార్థించేటువంటి కుటుంబముగా ఈ యొక్క కుటుంబమును మీరు కట్టినందుకు నైనా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాకు ఇచ్చినటువంటి భార్య నయోమిని బట్టి నైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయా, మా ఇరువురిని ప్రేమించి, అయా మా ప్రేమను పంచుకోవడానికి మాకు ఇరువురిని బిడ్డలను అనుగ్రహించినందుకు స్తోత్రాలనైనా. మరి కుమారుణ్ణి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కుమార్తె స్టెల్లా మేరీ పాల్ను నైనా మీరు అనుగ్రహించినందుకు కూడా నీకు వందనాలు. అయా, నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. అవును తండ్రి నైనా ప్రభా, ఎంత కష్టమున్నా సరే ఈ కృతజ్ఞత కూడిక జరిగించాలి అనే ఉద్దేశముతోనైనా మీరు తండ్రి ఏర్పాటు చేసినటువంటి విధానమును బట్టి, అయా మా మనస్సును ఎరిగి, మా హృదయాంతరంగమును ఎరిగి, మా ఆశను ఎరిగి ఈ ప్రార్థన కూడిక జరిగిస్తున్న విధానమును బట్టి నాయనా నీకు వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రమునైనా. స్తోత్రము తండ్రి, స్తోత్రమునైనా, స్తోత్రం తండ్రి. మరి ప్రాఫెట్ హోలీ ఫేత్ జీవన్ కుమార్ను నైనా మరి 2019వ సంవత్సరము 8వ నెల 12వ తారీఖున అయా మరి తెల్లవారుజామున 5 గంటలప్పుడు నైనా నీ బిడ్డను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చావు తండ్రి. డాక్టరు రాకముందే కానుకోవడానికి, డాక్టరు రాకముందే ఈ భూమి మీదకి నీ బిడ్డ రావడానికి బయటకు తీసుకొని వచ్చావు నైనా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములునైనా. నీ కార్యములు ఆశ్చర్యములునైనా, నీ కార్యములు ఆశ్చర్యములునైనా తండ్రి. నిజంగా ప్రభా, మరి డాక్టరమ్మ రాకముందే కానుపోయేటట్లుగా చేసిన గొప్ప దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మంచి దేవా, గొప్ప దేవా, సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములునైనా. మరి 6 సంవత్సరాలు ఆ బిడ్డను సంరక్షించి పోషించి సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు స్తోత్రమునైనా. మరి తండ్రి ప్రభా, మరి చదువులో కూడా నైనా నర్సరీ నుండి ఇప్పుడు 2వ తరగతి వరకు నైనా మీరు తీసుకొని వచ్చిన విధానమును బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, స్కూల్ ఫీజులకు కావలసిన డబ్బులు నైనా, వారి డ్రెస్సులకు కావలసినటువంటి డబ్బులు నైనా, వారికి నైనా ప్రభా రాకపోకలకు కావలసినటువంటి డబ్బులు అన్ని కూడా మీరే అనుగ్రహించి ఆ బిడ్డను చదివిస్తున్న విధానమును బట్టి కూడా నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు అయ్యా, స్తోత్రములు 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 స్తోత్రములునైనా. నిజంగా చదువుకోవడానికి నైనా కొన్ని వేల రూపాయలు మీరు సహాయం చేశారు. అందును బట్టి కూడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. అయ్యా, పుట్టినది మొదలుకొని ఇంతవరకునైనా ఆ బిడ్డను సంరక్షిస్తూ కాపాడుతూ వచ్చావునైనా నీకు స్తోత్రాలు. ఒకసారి నైనా జాండీస్ వచ్చినప్పుడు మీరు కాపాడారు, నీకు స్తోత్రాలు నైనా ప్రభా. అంతేకాదు నైనా ఇమ్ము వచ్చినప్పుడు కూడా నైనా అయ్యా బిడ్డను కాపాడారు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక ఎటువంటి వ్యాధిగ్రస్తుడు కాకుండా ఆరోగ్యవంతంగా మీరు కాపాడుతూనే ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా.
ఆ బిడ్డకు వ్యాధి నిరోధక శక్తినిచ్చి ఆరోగ్యవంతంగా జీవింపజేస్తున్న విధానమును బట్టి కూడా నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాను ప్రభా. అవునైనా నువ్వు చేసిన మేలులలో ఏది కూడా మేము మరవకనైనా మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. మరి ప్రభా నిజంగానైనా సంతానం లేని మాకు ఈ యొక్క మందిరం యొక్క స్లాబ్ వేయగానే అయినా నయోమి కన్సీవ్ అవడానికి మీరు సహాయం చేశారు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. నా పని చేయండి, నేను మీ పని చేస్తాను అని చెప్పిన వాగ్దానము మా జీవితంలో నెరవేర్చినందుకు ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములనైనా. ఈ మందిరం పనిలోనైనా ఇసుక మోయడానికి, మాలు మోయడానికి, ఇటుకలు మోయడానికి నైనా, ప్రతి పని చేయడానికి అయ్యా, కంప చెట్లు కొట్టడానికి, గడ్డి తీయడానికి, చెట్లు తీయడానికి, అన్ని పనుల్లో మమ్మల్ని వాడుకొని నైనా నీ పని చేసే భాగ్యమును మాకు ఇచ్చి మా పని కూడా మీరు జరిగించారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. అవును ప్రభా, నీ పని చేస్తే తప్పక మాకు జీతం వస్తుందని నిరూపించావు ప్రభా. నీకు స్తోత్రాలు. పనివాడు జీతమునకు పాత్రుడని కూడా నిరూపించావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. అవునైనా, భూమి మీద నీ పని చేసే భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములనైనా. భూమి మీద నీ సేవ చేసే భాగ్యమును మాకు ఇచ్చినందుకు అయ్యా నీకు స్తోత్రములనైనా. భూమి మీద నా తండ్రి నిన్ను గూర్చి ప్రకటించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలనైనా. ఈ భూమి మీద నైనా నరమాత్రులమైన మేము నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను ప్రార్థించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు ప్రభా నీకు స్తోత్రములనైనా. మంటి పురుగు లాంటి వారమైన మమ్ములను సీతాకోక చిలుక వలె మార్చావు ప్రభా. నీకు స్తోత్రాలనైనా. గొంగలి పురుగు లాంటి మమ్ములను ప్రభా సీతాకోక చిలుక వలె మార్చావు ప్రభా. నీకు స్తోత్రాలునైనా. అపవిత్రమైన జీవితాన్ని గడుపుతూ, పాప రోత జీవితాన్ని గడుపుతూ, ఎంత మాత్రము మంచి లేని మా జీవితాల్లోనైనా మంచిని నింపినందుకు స్తోత్రములు, ప్రేమను నింపినందుకు స్తోత్రములు, కృపావరములు ఆత్మఫలములు నింపినందుకు స్తోత్రములు, నీతిని నిజాయితీని నింపినందుకు స్తోత్రములు నైనా. న్యాయమును అనుసరించే విధానమును మాకు నేర్పించినందుకు నైనా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు అయ్యా. స్తోత్రములు 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 స్తోత్రమునైనా. అయ్యా, అవినీతిమంతులమైన మమ్ములను నీతిమంతులుగా చేసిన దేవానికి స్తోత్రాలు. పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా మార్చిన దేవానికి స్తోత్రములునైనా. అయ్యా, నువ్వు ఎన్నో మేలులు చేసావు నైనా. మా దారిద్ర్యము నువ్వు అనుభవించి మమ్మల్ని ధనవంతులుగా చేసావు ప్రభా. నీకు స్తోత్రములు. నిశ్చయముగా మా రోగమును నువ్వు భరించి మాకు ఆరోగ్యం ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రములునైనా. సిలువలో మా నిమిత్తము మేము చేసిన పాపముల నిమిత్తమునైనా గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చావు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. సిలువలో నీ రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావునైనా. నీకు స్తోత్రాలు. దైవోగ్రత నుండి మమ్మల్ని తప్పించావునైనా. నీకు స్తోత్రాలు. పాపముని అడ్డుగోడను పడద్రోసినైనా దేవునితో ఏకమై జీవించే భాగ్యమును మాకు కలగజేసావు ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు 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 స్తోత్రములునైనా. నీతో ఏకమై జీవించే భాగ్యమునైనా. ఎంత గొప్ప భాగ్యము తండ్రి. మాయందు మీరును, మీ యందు మేమును నివసించే భాగ్యమును మాకు కలగజేసిన దేవా నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు. జ్ఞానమునిచ్చావు, వివేచన ఇచ్చావు, ఆలోచన ఇచ్చావు, తెలివినిచ్చావు, నడిపించావు. తేలపూరులో ఒక మందిరమును నిర్మించావు, రాయపాల్లో ఒక మందిరమును నిర్మించావు, సంఘాలను కట్టావు. ఇదిగోనైనా నందమూర్ నగర్ లో మందిరము నిర్మించావు, సంఘాలు కట్టావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు. సమస్తము నీవే జరిగిస్తున్నావు, సమస్తము నీవే చేయి పట్టి నడిపిస్తున్నావు, నీవే ఆలోచన ఇస్తున్నావు నాయన. నీకు వందనాలు, స్తోత్రములు. మేమేమైనామో అది కేవలం నీ దయవలనే ప్రభా, మేమేమైనామో అది కేవలం నీ దయవలనే ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఈరోజు భూమి మీద నాయన నీ పేరు పెట్టబడిన కుటుంబముగా, ఒక శ్రేష్టమైన మంచి కుటుంబముగా ఉండడానికి మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఒకప్పుడు దేవుడెవరో తెలియక నాయన, మరి మా నాన్నగారు, నేను, అన్న అందరం కలిసి కూర్చొని మందు తాగుతూ
నాయన ఈ లోకంలో సుఖించడం అంటే తినుడు త్రాగుడు సుఖించుడే అనే విధానంలో జీవించామని కానీ ఈ రోజైతే ప్రభువా నిజమైన దేవుడవైన నిన్ను తెలుసుకొని అయ్యా నీ ధర్మ విధులను తెలుసుకొని నీ కట్టడలను తెలుసుకొని నీ శాసనములను తెలుసుకొని నీ యొక్క న్యాయ విధులను తెలుసుకొని నీ యొక్క నాయన ఆజ్ఞలను తెలుసుకొని ఇదిగో చక్కని ఒక మంచి జీవితాన్ని గడిపే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. నేనైతే ప్రభువా ఊహించలేదు నైనా, ఎవరినైనా స్పీకర్ను పిలిస్తే వారికి కానుక ఇవ్వాల్సి వస్తుంది, నా దగ్గర ఏమీ లేదని ఆలోచిస్తున్నప్పుడు నాయనా నిజంగా నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా నీ దాసుడు రవెన్నకు ఫోన్ చేయించి ఆయన ద్వారా సాంవిక్రన్నను రవెన్నను ఇద్దరిని కూడా నడిపించావు తండ్రి. నీకు స్తోత్రాలు. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యమేనైనా ఇది ఇప్పటికి కూడా ఆశ్చర్యమునైనా, మా కన్నులకు ఆశ్చర్యము తండ్రి. ఇది మా కన్నులకు ఆశ్చర్యమునైనా తండ్రి. నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవయ్యా. నీ ఆలోచనలు గొప్పవి, నీ సంకల్పాలు గొప్పవి, నీ ప్రణాళికలు గొప్పవయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములనైనా. అలాగే నైనా కొంతమందిని మాత్రమే, సంఘ బిడ్డలను మాత్రమే పెంచుకున్నాం. వారిని త్వరపెట్టి నడిపించండి నైనా. 8:30 గంటలకంతా ఈ కోడికను ముగించుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళడానికి అన్ని విధాలుగా మార్గం సరళం చేయండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సమయమును నాయన పాటించడానికి సహాయం చేయండి. ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. పాటలు పాడుతూ ఉండగా అయ్యా మీరే మహిమ పొందండి. వాక్యపక్షాలు నీ దాసులు నిలబడి ఉండగా నీ 7 అంచెల ఆత్మశక్తితో నింపి మీరే మాట్లాడండి ప్రభా, మీరే మాట్లాడండి ప్రభా, మీరే మాట్లాడండి ప్రభా. యేసయ్యా మీరే మాట్లాడి మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా మా అందరికి వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు దయచేనైనా. అలాగే హోలీ ఫేత్ను మేరీని కూడా, ఇక్కడ ఉన్న చిన్న పిల్లలను కూడా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు వాళ్ళకు దయచేనైనా. పెద్దలకు, వృద్ధులకు, యవనులకు కూడా నైనా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు వాళ్ళకు దయచేనైనా. మరి వాక్యంలో రాశావు మీరు వినమట్టుకు విందురు గాని గ్రహించరని. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, గ్రహించే మనస్సు, గ్రహించే ఆత్మ వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. దుష్ట శక్తులను పారదోలండి ప్రభా. ఈ మందిరం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా దుష్ట శక్తులు సంచరించకుండా నీ దేవదూతల సంచారం ఇక్కడ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధాత్మను ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీ సన్నిధిని, నీ తేజో మహిమను అయ్యా ఇక్కడ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రత్యక్షతను ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రత్యక్షతను ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నీ మందిర ఆవరణంలోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో వారందరికీ నైనా స్వస్థత, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆయుష్ కలగాలి. దుష్ట శక్తుల నుండి విడుదల పొందాలి. చీకటి అంధకారపు శక్తుల నుండి విడుదల పొందాలి. మీ ఆత్మ కార్యములు జరగాలని ప్రార్థిస్తున్నాను నైనా. మీకు స్తోత్రములు. చేతబడి శక్తుల నుండి, చిల్లంగి క్రియల నుండి, మాంత్రిక శక్తుల నుండి వారు విడుదల పొందాలి ప్రభా. మీరు సహాయం చేయనైనా. పాటలు పాడుతూ ఉండగానే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి అయినా. వాక్యము చెప్పుచూ ఉండగానే అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పును సంభవింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయినా. అయ్యా చివరి ప్రార్థన వరకు, ఆశీర్వాద ప్రార్థన వరకు మీరు తోడైంది నడిపించండి. కేక్ కటింగ్ కార్యక్రమంలో కూడా నైనా మీరు తోడైంది నడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. అవును తండ్రి నైనా ప్రభా, మరి ఆ కేకును నైనా మీ శరీరముగా మార్చినైనా మేమందరము పంచుకొని పరిశుద్ధపరచబడుటకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, తీయని ఆ కేక్ వలెనైనా ఆ బిడ్డ జీవితమును కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. మారాను మధురంగా మార్చిన దేవుడు మీరు నైనా. ఇదిగో ఈ బిడ్డల జీవితాలను కూడా మారాలాంటి జీవితాలను మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఈ కూడికకు మీరు ఆది అంతము మీరైంది నడిపించండి నైనా. ఈ కూడికకు మీరు ఆది అంతము మీరైంది నడిపించండి. రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, చీకటి శక్తులను లయపరచండి, దురాత్మ శక్తులను కాల్చివేయండి నైనా. ప్రతి ఒక్క హృదయంతో సూటిగా తేటగా మీరు మాట్లాడండి నైనా. ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు వారికి అనుగ్రహించండి నైనా.
వాళ్ళ జీవితంలో నైనా వాళ్ళకి ఏ మాటలు అవసరమో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా వాళ్ళు ఏ ఏ విషయాల్లో సరి చేయబడాలనో, ఏ ఏ విషయాల్లో తప్పిపోయినారో వారితో మీరు మాట్లాడి వాళ్ళని సరి చేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. తండ్రి, నీ ఆత్మ ద్వారా ఈ కూడికను అంతటిని కూడా జరిగించి అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి ఒక దైవ సేవకులు మన మధ్యన రవీణ గారు ఉన్నారు. అన్న కూడా కొద్ది నిమిషాలు ఈ కూడిక కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే ప్రార్థనలో ఉందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధార సంభూతుడమైనటువంటి మా సృష్టికర్త అయినటువంటి దేవానికి స్తోత్రములు, వందనములనైనా. కరుణల ప్రాంతం నుంచినైనా నీ యొక్క దాసుని సమక్షంలోనికి, నీ జీవము గల మందిరంలోనికి ఇదిగో తండ్రి, నన్ను నీ సేవకుడైనటువంటి శాంవిక్టరయ్య గారిని క్షేమకరంగా తీసుకొచ్చినటువంటి మీ కృపకై, మీ ప్రేమకై, మీ కనికరమకై, మీ దయాగుణానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఒక దినాన మందిరములో తండ్రి నీ వాక్యం పంచుకొనుటకు ఈ దీనదాసునికి మీరు అవకాశం కల్పించినందుకు మీకు వందనాలు తండ్రి. మరలా 2 సంవత్సరాల తర్వాత అయినా మీ యొక్క కార్యం